రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికత సాయంతో సైబర్ నేరగాళ్లు పేట్రెక్కిపోతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీలు పెరగటం సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజల ఖాతాల్లో డబ్బులను ఖాళీ చేస్తున్నారు. అయితే సైబర్ నేరాల బాధితులకు ఊరట కలిగించేలా తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయిన బాధితులు అటు పోలీస్ స్టేషన్లు ఇటు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే డబ్బును తిరిగి పొందే అవకాశాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అదే మనీ రీస్టోరేషన్ మాడ్యూల్. ఈ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లోనే డబ్బును తిరిగి పొందటం ఈజీ అవుతుంది. అయితే డబ్బులు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930కు ఫిర్యాదు చేస్తే ఆ సమయంలో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకర్లు అలర్ట్ అయి సైబర్ నేరగాళ్లు విత్డ్రా చేయకముందే ఆ సొమ్మును హోల్డ్లో పెడతారు. అలా ఆగిన సొమ్ముకు సంబంధించి బాధితులకు MHA నుంచి రిఫండ్ మొత్తం మంజూరైందనే మెసేజ్ వస్తుంది. అప్పుడు రీఫండ్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ రీఫండ్ కోసం ముందుగా ఆన్లైన్ లో మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ అని బ్రౌజర్ లో టైప్ చేస్తే కేంద్ర హోంశాఖ వెబ్సైట్ పేజీ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో హౌ టు అప్లై ఫర్ మనీ రీస్టోరేషన్ ప్రాసెస్ కనిపిస్తుంది. దానిని స్క్రోల్ చేస్తే రైజ్ రిఫండ్ రిక్వెస్ట్ ను క్లిక్ చేయాలి. ఒకవేళ కింద కనిపించకపోతే హోమ్ పేజీలోనే రైజ్ రిఫండ్ రిక్వెస్ట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫిర్యాదు సమయంలో జనరేట్ అయిన ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి వెరిఫై ఆప్షన్ ను క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద బాధితుడు పోగొట్టుకున్న సొమ్ముతో పాటు రీస్టోర్ అయిన సొమ్ము వివరాలు కనిపిస్తాయి. మూడో స్టెప్ లో రీస్టోరేషన్ రీఫండ్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ఆప్షన్ లో నేరస్తుడి ఖాతాలో నిలిపివేసిన సొమ్ము ఎంత అనేది కనిపిస్తుంది. ఒకే ట్రాన్సాక్షన్ లో 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని రీస్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులు అవసరమవుతాయి. అలాంటప్పుడు కుడివైపున్న FIR లేదా కోర్ట్ ఆర్డర్ ఆప్షన్ ను క్లిక్ చేసి ఆ కాపీని అప్లోడ్ చేయాలి. అనంతరం ఏ ఖాతాల నుంచి బాధితుడు సొమ్మును పోగొట్టుకున్నాడో ఆయా ఖాతాల వివరాలు విక్టిమ్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆప్షన్ లో కనిపిస్తాయి. ఏ అకౌంట్ కైతే అమౌంట్ ను రీఫండ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ IFSC కోడ్ ను ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ ను అప్లోడ్ చేసిన తర్వాత రైజ్ రిక్వెస్ట్ ఫర్ రీఫండ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ రీఫండ్ రిక్వెస్ట్ నమోదైనట్టు ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. 15 రోజుల్లోపు సొమ్ము బాధితుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి హోమ్ పేజీలో ట్రాక్ యువర్ కంప్లైంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి మీ కంప్లైంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.